శ్రీమాత్రే నమః. వారాహి దేవియే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారికి వాడిన నిర్మాల్యం అంటే పూజకు ఉపయోగించిన నిర్మాల్యాన్ని అంతా ఏం చేయాలి, అమ్మవారికి కందదీపం పెట్టుకున్నాము కదా, ఆ కందగడ్డను ఏం చేయాలి, అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చెప్పుకోవాలి, అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దామా. మరి మనము అమ్మవారికి ఉపయోగించిన పువ్వులన్నీ తీసి ఒక కవర్లో వేసి పెట్టుకొని, మీకు వ్యవసాయ భూమి కనుక ఉంటే వ్యవసాయ భూమిలో వేసుకోండి. చాలా మంచిదండి, పంటలు బాగా పండుతాయి. ఈమె భూలక్ష్మి దేవి కాబట్టి ఇవి వ్యవసాయ భూమిలో వేసుకుంటే చాలా బాగా పంటలు అయితే పండుతాయి. లేదంటే మనం ఇంట్లో కుండీలలో మొక్కలు పెంచుకుంటాం కదా, మొక్కలకైనా వేసేయండి. మొక్కలు లేని వారు ఏదైనా పారే నీళ్ళల్లో మనం బయటకు వెళ్ళినప్పుడు అప్పటి వరకు స్టోర్ చేసి పెట్టుకొని బయటకు వెళ్ళిన తర్వాత బయట నీళ్ళల్లో పారే నీటిలోనే వేయాలండి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవాలి. ఈ విధంగా వ్యవసాయ భూమి ఉంటే వ్యవసాయ భూమిలో వేసుకోండి, లేదంటే మన ఇంట్లో ఉన్న మొక్కలకు వేసుకోండి, చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారి నిర్మాల్యం అనేది తీసేయండి. ఇంకా అమ్మవారికి మనం కంద దీపం వెలిగించుకున్నాం కదా, ఈ దీపాన్ని ఏం చేయాలంటే మనము మళ్ళీ ఒకసారి కడిగి కర్రీ చేసుకోవచ్చండి. మనం అది కంద వండుకుంటాం కదా కూర, మనము కంద కూర వండుకొని భుజించవచ్చు, భోజనం చేసుకోవచ్చు. అమ్మవారి ప్రసాదంగా ఆ దీపాన్ని మనము తినొచ్చండి. లేదంటే ఇష్టం లేని వారు మన పూల మొక్కల్లో ఒక కుండీలో పాతి పెట్టండి, అది మొక్కగా వస్తుంది, చాలా మంచిది. ఆ విధంగా చేయండి. లేదంటే పారే నీటిలో మీరు నిర్మాల్యం అంతా ఎక్కడేస్తారో దీపాన్ని కూడా అక్కడే వేసేయండి. ఈ విధంగా అమ్మవారి నిర్మాల్యం అంతా తీసేయండి. ఇంకా అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చెప్పుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం అమ్మవారికి ఉద్వాసన మనం ఈసారి నవరాత్రులు అయితే మనకు 10 days వచ్చాయి కదా, అంటే మండే రోజు 15వ తేదీ రోజు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చెప్పుకోవాలంటే మనము సండే రోజు నైట్ పూజ చేసుకుంటాం కదా, పూజ చేసుకొని మండే రోజు మార్నింగ్ కూడా అమ్మవారికి పూజ అనేది చేయాలండి. పూజ చేసుకొని అమ్మవారికి ఏదైనా అన్నప్రసాదం నివేదన చేసి పానకం దానిమ్మ గింజలు ఏ విధంగా పెడతామో అవి ప్రతిరోజు పెట్టినట్టు పెట్టుకొని ఏదైనా అన్నం వండి అమ్మవారికి నివేదన చేసి, ఇంకా అమ్మ నిన్ను పూజించుకునే భాగ్యం నాకు కల్పించినందుకు చాలా సంతోషం అమ్మ, నిన్ను ఎప్పుడు పూజించుకునే అవకాశం నాకు కల్పించు, మా ఇంట్లో నువ్వు ఇన్ని రోజులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అమ్మను వేడుకోండి. ఇంకా నిన్ను పూజించే భాగ్యం దొరకడమే మాకు చాలా సంతోషం అమ్మ, మా జన్మ ధన్యమైపోయింది. మళ్ళీ సంవత్సరం కూడా నిన్ను పూజించుకునే అవకాశం నాకు కల్పించు తల్లి. ఇప్పుడు నా పూజలో ఏవైనా లోపాలు ఉంటే క్షమించు, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే నువ్వే చూడు తల్లి, నీ చల్లని చూపు మా ఇంటిపై ఎప్పుడు ఉండాలి తల్లి అని వేడుకోండి. అలా అమ్మను వేడుకొని ఇంకా అమ్మకు ఉద్వాసన అనేది చెప్పుకోండి. పూజలు ఏమన్నా తప్పులు ఉంటే క్షమాపణ అనేది వేడుకోండి. ఈ విధంగా వేడుకొని అమ్మకు పసుపు కుంకుమలు ఇవ్వండి. నిండుగా పసుపు కుంకుమలు అనేది అమ్మవారికి ఇచ్చుకోండి. ఇంకా ఈ పసుపు కుంకుమలు ఏ విధంగా వేయాలంటే మీకు శక్తి ఉంటే ఒక చీర జాకెట్ పెట్టండి. శక్తి లేని వారు 2 జాకెట్ ముక్కలు తీసుకోండి. ఒక పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, 2 పండ్లు, అవి దానిమ్మ పండ్లైనా అరటి పండ్లైనా ఏ పండ్లైనా సరిపోతుందండి. పండ్లు తీసుకోండి, గాజులు తీసుకోండి. తీసుకొని అమ్మవారికి తమలపాకులు, వక్కలు అవి సమర్పించండి. తాంబూలం ఇది అన్నట్టు తాంబూలం సమర్పించుకోండి, పువ్వులు సమర్పించుకోండి. ఇంకా సుమంగళికరమైన వస్తువులు ఏవి ఉంటే అవి తాంబూలంలో పెట్టి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చుకోండి. అమ్మ, నేను ఇచ్చే పసుపు కుంకుమలు నిండుగా తీసుకొని నాకు నిండైన పసుపు కుంకుమలు ఇవ్వమ్మ తల్లి అని వేడుకోండి. ఈ విధంగా వేడుకొని ఇంకా అమ్మకు క్షమాపణ అనేది చెప్పుకోండి. ఈ పసుపు కుంకుమలు ఎవరైనా మన ఇంటికి ముత్తైదుని పిలిచి వారికైనా ఇవ్వచ్చండి. వారిని వారాహి అమ్మగా భావించి వారికి ఇచ్చి వారి ఆశీర్వాదం అనేది తీసుకోవచ్చు. ఇంకా లేదంటే మీరే వాడుకోవచ్చు. ఈ విధంగా
అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోండి. ఇంకా దీపాలు ఉన్నప్పుడే మీరు ఫోటో పెట్టుకుంటే ఫోటోని 3 సార్లు కదపండి. విగ్రహం పెట్టుకుంటే విగ్రహాన్ని 3 సార్లు కదపండి. కలశాన్ని 3 సార్లు కదపండి. అఖండ దీపం పెట్టుకుంటే అఖండ దీపాన్ని 3 సార్లు కదపండి. దీపాలు ఉన్నప్పుడే కదిపి ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత మీరు పీఠం ఈవినింగ్ లోపు ఎప్పుడైనా తీసేసి ఎక్కడ వస్తువులు అక్కడ భద్రపరచుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోండి. ఇంకా అమ్మవారి ముందు శాకాంబరి దేవిగా మనకు విజయవాడ కనకదుర్గమ్మ పూజలు అందుకుంటుంది కదా ఈ ఆషాఢ మాసంలో. ఆ విధంగా ఇంట్లో మన దగ్గర వెజిటేబుల్స్ ఉంటే అమ్మవారి ముందు పెట్టి కందిపప్పు, పెసరపప్పు అవన్నీ పెట్టి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఆ కూరగాయలు మనమైనా తినొచ్చు, లేదంటే ఎవరైనా పేద బ్రాహ్మణునికి దానమైన ఇచ్చవచ్చు. ఎవరైనా లేని వారికి కూడా ఒక పూటకు భోజనంకు సరిపడా డబ్బులు, దక్షిణ తాంబూలం ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఇలా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోండి. చాలా మంచిదండి. ఎవరైనా పేదవారికి దానం అనేది చేయండి. మీరు ఈ 9 రోజులు చేసిన ఫలితం అయితే వస్తుంది. ఇంకా మాకు దగ్గరలో ఎవరు లేరనుకుంటే ఆ కూరగాయలు మీరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.